నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, శని వక్రగతి జరగబోతోంది. అబ్సల్యూట్‌లీ జూన్ 29న స్టార్ట్ కాబోతోంది. ఆల్మోస్ట్ 4.5 మంత్స్ కూడా శని వక్రగతి జరగబోతోంది. డెఫినెట్‌గా 4.5 నెలల పాటు శని వక్రించి ఉండబోతున్నారు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలను ఇస్తోందో ఇవాళ మనం చర్చించుకుందామా? చెప్తారా? తప్పకుండా అండి, చర్చించుకుందాం. రైట్. సో చెప్పండి. శని వక్రగతి జూన్ 29న మొదలయ్యి 139 రోజులు ఉంటుంది. కానీ తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ మొదలైపోయింది దాని ఎఫెక్ట్. డోర్ బయట ఒక మనిషి నుంచున్నాడు, ఇంకా ఎంటర్ కాలే, కానీ మనకు తెలిసిపోయింది ఆయన ఉన్నాడు అని. మీకు వృషభ రాశి గురించి నేను చెప్పినప్పుడు మీకు అది అర్థమవుతుంది. సో ఈ శని వక్రగతి, శని వక్రగతి. సో వాట్ ఈస్ వక్రగతి? వక్రగతి అంటే ఏమిటి? నేను క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు నాకు బాగా గుర్తు, నన్ను లేపి అడిగారు వాట్ ఈజ్ రెట్రోగ్రేడ్ అంటే, వక్రగతి అంటే ఏంటి? నాకు తెలియదండి అని చెప్పా. అంటే మీరు క్లాసెస్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా ఇదే ఆన్సర్ ఇస్తూ ఉంటా నేను. అదేమిటి ఇప్పుడు కూడా? ఇప్పుడు కాదు, అప్పుడు జనరల్ గా. సో ఎవరిని ఏదైనా అడిగితే అట్లా సరదాగా చెప్తూ ఉంటాం. సో వక్రగతి అంటే ఏంటి అవినాష్? నాకు తెలియదు సార్. ఓకే, నేర్పిస్తానని చెప్పి బోర్డు మీద రాశారు మా సార్. సిడిఆర్, కన్ఫ్యూజన్, డ్యువాలిటీ, రిపిటీషన్. అంటే పిచ్చి పిచ్చిగా చేయడము, డ్యువాలిటీ రెండు పనులు ఒకటేసారి చేయడము, రిపిటీషన్ చేసిన పని మళ్ళీ 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 చేయడం, అంటే శుద్ధి చేసుకోవడం. ఇప్పుడు ఒక పని మన వల్ల అవ్వట్లేదు, మొదటిసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, 6, 8, 9, 10, 20, 30 సాధించి తీరుతాడు. శుద్ధి జరుగుతుంది శని వక్రగతిలో. ఎందుకంటే సిడిఆర్ కదా, కన్ఫ్యూజన్. ఒకడు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాడు, కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి పిచ్చడైపోతాడు. ఒకడు నేను పోరాడతానని చెప్పి మళ్ళీ 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 దాన్ని ఏమంటారు, అది ఇంకా ట్రై అండ్ ట్రై టిల్ యూ డై. అదే అంటిల్ యువర్ సక్సెస్. కరెక్ట్. డై కాదు, అంటిల్ యూ సక్సెస్ వచ్చేదాకా. అంటే విపరీతమైన ప్రయత్నం, అంటే విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది. 12 రాశులు వాళ్ళు ఈసారి విపరీతంగా కష్టపడతారు, మామూలుగా కాదు, ఇట్లా అట్లా కాదు. ఈ సమయం 139 రోజులు మనిషిని బాగా కష్టపడుతుంది. శని కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్తుంది. ఎవరైతే శుద్ధి చేసుకోవాలనుకుంటున్నానో వాళ్ళకి రిపిటీషన్ జరుగుతుంది. కొంతమందికి అయితే డ్యువాలిటీ, అంటే రెండు పనులు చేస్తారు. ఒక పని కాదు, ఒకటేసారి రెండు పనులు చేయడం జరుగుతుంది ఈ పీరియడ్ లో. అంటే మీ తీసుకున్న నిర్ణయం శని మీతో ఆడుకుంటుందా, లేకపోతే మీరు శనితో ఫ్రెండ్షిప్ చేస్తారా అనేది పాయింట్. సో ఇది శని వక్రగతి. శని వక్రగతి కాబట్టి ఎవరైనా ఏమనుకుంటారు, అమ్మా శని అంటే నాకు భయము, నేను దీంట్లో నుంచి ఎట్లైనా బయటపడాలి అని చెప్పేసి నేను ఏం చేయాలి గురుగారు అని అడుగుతారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే రుద్రాభిషేకం చేసుకోండి, ఒక త్రిశూలం తీసుకోండి. మామూలుగా శని మామూలు గతిలో వెళ్తున్నప్పుడు శివలింగానికి చేస్తాం, ఇది వక్రగతి కాబట్టి త్రిశూలం తీసుకోవాలి. 6 inches త్రిశూలం, సిల్వర్ త్రిశూలం తీసుకోవాలి. సో 6 inches సిల్వర్ త్రిశూలం తీసుకొని దాని మీద మీరు అభిషేకం చేయొచ్చు. పాలు, పెరుగు, నీళ్లు మీ ఇష్టం. సాటర్డే రోజు చేస్తే అద్భుతం, లేకపోతే 29వ రోజు, ఆ రోజున స్టార్ట్ అవుతున్నారు వక్రగతిలో శని మహారాజులు కాబట్టి ఆ రోజు చేసుకోవాలి. ఇంకోటి, కొంతమందికి ఆగిపోయిన పనులు ఉంటాయి, ఈ టైంలో మళ్ళీ ట్రై చేసుకోవచ్చు, అవుతాయి. ఎవరికైతే పనులు అవ్వవు, ఒకటి రిపిటేషన్ ఉంటుంది, కానీ ఆగిపోయిన పనులు మాత్రం అవుతాయి. ఇప్పుడు వెనకాల ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ఆగిపోయింది పని, మళ్ళీ అవకాశం దొరికిందిరా నీకు, ఈసారి ట్రై చేసుకో, అవకాశం వాడుకో. అది ఎవరికి అనేది ఇప్పుడు రాశి ఫలితాల్లో మనం తెలుసుకుందాం. అది ఎవరికి, అందరికి చెల్లుతుంది ఒకటి, ప్లస్ ఎవరికి ఏ డైరెక్షన్ లో చెల్లుతుంది. అంటే ఏదో పెళ్లి సంబంధం ఆగిపోయి ఉంటది, మళ్ళీ దానికి ఒకసారి ట్రై చేయి, వస్తుంది. ఒక్కొక్క మనిషికి వాళ్ళ రాశి తగ్గట్టు
వాళ్ళు ఏమి చేసుకుంటే ఏ పని ఆగిపోయి ఉంటే పూర్వంలో ఇప్పుడు చేసుకుంటే అది ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది అనేది మనం చూస్తాం తప్పకుండా. తప్పకుండా. తర్వాత ఇంకా చెప్పాలంటే ఈసారి శని వక్రగతిలో ఎవరైనా, శని అంటే శివుడికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు ఉంటాయి. అరుణాచలం కానీ కాశీ కానీ వెళితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మీ ఆగిపోయిన పని కావచ్చు, లేకపోతే ఈసారి కొత్తగా మొదలుపెట్టే పని కావచ్చు, బ్లెస్సింగ్స్ తీసుకొని మీరు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శని వక్రగతి అంటే స్పెషల్ శివుడికి, నాట్ లైక్ నార్మల్. సో డబల్ ఎనర్జీ పుంజుకొని ముందుకెళ్తున్నట్టు శని వక్రగతి అంటే ఒక ఫోర్స్తో. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఒక మనిషి ఒక అడుగు వెనకలేసి వెళ్తున్నాడు వెనకల డైరెక్షన్లో, ఒక అడుగు, ఇప్పుడు సింహం 4 అడుగులు వెనకేసి శక్తిని పుంజుకుంటుంది. ఎస్, మీరు కరెక్ట్ చెప్పారు, శక్తిని పుంజుకుంటుంది. సో స్పెషల్ టైం కాబట్టి ఈసారి తప్పనిసరిగా మీరు ఆ కాశీలో దర్శనం చేసుకోండి, అరుణాచలంలో దర్శనం చేసుకోండి, గిరి ప్రదక్షిణ చేసుకోండి, ముందుకెళ్ళండి. ఎవరికైనా సీరియస్గా ఈ శని వక్రగతి తీసుకోవాలని ఉంటే బటుక భైరవ అనుష్ఠానం లేకపోతే సాధన ఒక గురువు దగ్గర తీసుకొని చేస్తే చాలా మంచిది, అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో బటుక భైరవ లేకపోతే శివుడు, ఆంజనేయ స్వామి, ఈ శక్తులన్నీ బాగా ప్రామినెంట్గా ఉంటాయి కాబట్టి ఈసారి రైట్. ఇక ద్వాదశ రాశి ఫలితాలు కూడా ఒకసారి చూద్దాం. మరి మిథున రాశి వారికి ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారండి శని రెట్రోకేషన్ వల్ల? మిథున రాశి వాళ్ళకి ఈసారి పాస్ట్ టైం యాక్షన్స్, పాస్ట్ లైఫ్ కూడా 2-3కి పాస్ట్ టైం యాక్షన్స్ అంటే ఇంతకు ముందు దేని మీద అయితే కష్టపడ్డారో ఆ రిజల్ట్స్ ఇప్పుడు రావడం జరుగుతుంది. అది కూడా డబల్ వస్తుంది, డ్యువాలిటీ. 9వ ఇల్లు అంటే ఫ్రూట్స్ ఆఫ్ పాస్ట్ డీడ్స్, అవి వచ్చేస్తున్నాయి. బాగా చెప్పారు. సో ఇంతకుముందు కూడా కష్టపడి ఉంటాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, కష్టపడుతున్నాడు, ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, అవ్వట్లేదు, ఇంకా వదిలేశాడు హోప్. ఇప్పుడు ఆ హోప్ వీడికి 3 పూలు 6 కాయలు అంటే ఒక చేతిలో జాబ్ ఇస్తుంది ఈసారి వక్ర శని వీడికి. అద్భుతమైన పీరియడ్ వక్ర శని మిథున రాశికి ఈసారి. తర్వాత 9వ ఇల్లు కాబట్టి రిలీజియస్ ప్లేసెస్కి ట్రావెల్ చేస్తే చాలా మంచిది. ఏవైతే ఫ్రూట్స్ రావాలో పాస్ట్ నుంచి అవి త్వరగా పవర్ఫుల్గా వస్తాయి. తర్వాత విజ్డమ్ అంటే ఏంటి? స్పష్టత వచ్చేస్తుంది, జ్ఞానం వచ్చేస్తుంది. అరే ఇప్పటిదాకా ఇది చేస్తున్నా, ఇది ఆపేద్దాము, లేదంటే దీని ఇలా మార్చేసి పనిని ఎలా అయినా కంప్లీట్ చేస్తారు. ఎలా పడితే అలా ఏదో డైరెక్షన్లో వెళ్ళిపోవడం కాదు. సో దేర్ విల్ బి సమ్ ఐడియా, దేవుడు సహాయం ఉంటుంది ఈసారి. ఇంకోటి, ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళకి వీసా రావడం, పాస్పోర్ట్ రావడం, లేకపోతే ఫామ్స్ ఫిల్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఐర్లాండ్కి వెళ్ళాలి, వాడి పనులు ఉంటాయి కదా, ఫామ్ ఫిల్లింగ్, అప్లికేషను, వీసాలు, స్టూడెంట్ వీసా, అవన్నీ అమెరికాకి వెళ్ళేటప్పుడు కూడా అవన్నీ ప్రాసెస్ అవుతాయి. ఈ అడ్మిషన్ల కోసం ట్రై చేస్తూ ఉంటారు, సక్సెస్ అవుతారు, లెటర్ రాస్తూ ఉంటారు కాలేజ్కి, ఇవన్నీ సక్సెస్ అవుతాయి. సో వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇప్పుడు దాని ఫ్రూట్స్ వస్తాయి. అంటే బిజినెస్ చేసేవాడికి ప్రాఫిట్, స్టూడెంట్స్కి వాళ్ళ వీసాలు. సో ఏ రకంగా చూసుకున్నా ఎంప్లాయీస్కి కూడా వాళ్ళ సీనియర్స్ నుంచి ప్రశంసలు, నువ్వు బాగా పనిచేసావని ప్రశంసలు రావడం జరుగుతుంది. ఇది శని రెట్రోకేషన్ వల్లనేనా, లేకపోతే 10th హౌస్ లో రాహు ఉండటం వలన? కాదు, అంటే మీరు దిస్ ఇస్ ప్యూర్ శని రెట్రోకేషన్. ఇక్కడ రాహుకి ఏం సంబంధం లేదు. అంటే ఫారెన్ కి సంబంధించి అని చెప్పారు కదా, ఫారెన్ కి సంబంధించి నేను 9వ ఇల్లు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, నేను దాంట్లో నుంచి చెప్తున్నా. నేను అసలు వేరే గ్రహము వేరే ఇంటికి వెళ్ళట్లేదు, ఓన్లీ 9th హౌస్ లో ఉన్నా. రెట్రోకేషన్ ఆఫ్ శని, ఓన్లీ రెట్రోకేషన్ ఆఫ్ శని నుంచి చెప్తున్నాను. సో ఓకే. సో ఇది కాకుండా వీళ్ళకి ఒక మిథున రాశి కాబట్టి ఈసారి లోన్స్ ఏమైనా ట్రై చేస్తే సక్సెస్ అవుతాయి, ఎందుకంటే వస్తాయి. ఇంకోటి బెట్టింగ్ గొడవ ఉంది ఒకటి వీళ్ళకి, వీళ్ళు బెట్టింగ్ లో వేయొద్దు. ఎవరికైనా నేను అడ్వైస్ చేసేది, బెట్టింగ్ ఎప్పుడు వేయొద్దు. బెట్టింగ్ అంటే రక్తం కూడు, ఎవరో ఎక్కడో పోగొట్టుకుంటే నీకు రావడం జరుగుతుంది.
మంచిది కాదు, అది అక్కడికి రాదు కదా. ఇప్పుడు వరల్డ్ కప్ T20 జరుగుతుంది, సో బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. అస్సలు ఈ మిథున రాశి వాళ్ళు బెట్టింగ్ జోలికి ఎట్టి పరిస్థితిలో వెళ్ళొద్దు. Right. ఇంకోటి 3వ ఇల్లు మీద ఇంపాక్ట్ ఉంది 7వ దృష్టి కాబట్టి ఈసారి మిథున రాశి వాళ్ళు 3వ ఇల్లు అంటే ఎఫర్ట్స్, వాట్ ఎఫర్ట్స్ వీఆర్ పుట్టింగ్ ఇన్ దిస్ లైఫ్. సో విపరీతమైన ఎఫర్ట్ పెట్టడం జరుగుతుంది. ఆ రిజల్ట్స్ ఫాస్ట్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఫ్రూట్ఫుల్ దాన్ని ఫ్రూట్ఫుల్ చేయడానికి వీడు విపరీతమైన ఎఫర్ట్స్ పెడతాడు. ఎవ్వడు ఎన్నడు ఆలోచించుంటాడు వీడు ఇంత కష్టపడతాడు, పగలు రాత్రి కష్టపడతాడు, ఎరగదీస్తాడని ఎఫర్ట్స్ పెట్టి మొత్తం ముందుకెళ్ళిపోయి సక్సెస్, విపరీతమైన సక్సెస్ రాబోతుంది. మిథున రాశికి ఒకటే, బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. రెమెడీస్ ఏం చేసుకోవచ్చు? రెమెడీస్ ఏం చేసుకోవచ్చు, వీళ్ళు చాలా సింపుల్. శని వక్రగతి కాబట్టి ఈసారి వీళ్ళు నర్మదేశ్వర శివలింగం ఉంటుంది, నర్మదేశ్వర శివలింగానికి రుద్రాభిషేకం, పాలు పెరుగు అభిషేకం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీళ్ళకి కూడా మంచి పీరియడ్ గానే ఉంది. చిన్న ఇండికేషన్ ఏంటంటే బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు అనేది ఇండికేషన్. బ్యూటిఫుల్ అండి, చక్కటి ప్రొడిక్షన్స్ ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. నమస్కారం.